నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను సారీ చెప్పాలన్నమాట. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. అందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు, అది నాకు తెలుసు. బట్ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసిందనమాట. ఇంకేంటి విశేషాలు, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అని నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీకు పోస్ట్ చేశాను అనమాట. మన ఛానల్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కానీ ఏదైనా న్యూస్ కానీ మీతో షేర్ చేయడానికి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ పోస్ట్ని మీరు లైక్ చేస్తూ ఉండండి అండ్ అలాగే షేర్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ అది వెళ్ళడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట లైక్ చేయడం వల్ల. ఓకే, ఇంకేంటంటే ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. టైలరింగ్ వీడియోస్ అనమాట. ఓకే, సో ఇప్పటివరకు మనకి 72 క్లాసెస్ అనేవి అయినవి. ఈరోజు వచ్చేసి క్లాస్ 73 అండ్ టైప్స్ ఆఫ్ బోట్ నెక్ బ్లౌజెస్ గురించి మీతో షేర్ చేస్తాను. సో బోట్ నెక్ అనేది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. సో బోట్ నెక్లోనే డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో బోట్ నెక్ పెట్టి ప్రిన్స్ కట్ పెట్టవచ్చు, ప్రిన్స్ కట్ పెట్టి బోట్ నెక్ పెట్టవచ్చు, సో బోట్ నెక్లో డీప్ నెక్ పెట్టవచ్చు. సో ఇలా రకరకాలుగా అనమాట. ప్రిన్స్ కట్ అని అండ్ వన్ టక్ అని బోట్ నెక్ అని ఇలా మనకి డిఫరెంట్ టైప్స్లో ఈ బోట్ నెక్ బ్లౌజెస్ అనేవి ఉంటాయి. సో అదే ఇవాళ క్లాస్ అనమాట నేను మీతో షేర్ చేసేది. సో డెఫినెట్లీ చూడండి. అన్ని రకాల సైజెస్ వారికి ఎలా కుట్టాలి అండ్ షోల్డర్ ఎంత పెట్టాలి, సో ఇవన్నీ మనం ఈ క్లాస్లో చూసేద్దాం అనమాట. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం అయితే క్లాస్ చూసేద్దాము. అండ్ ఇక్కడ నుండి మనకి ఎవ్రీడే వీడియో అనేది 12 PM మనకి వస్తూ ఉంటుంది ఛానల్లో. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. లైక్ అనేది కామెంట్ చేసిన తర్వాత కామెంట్కి లైక్ ఇస్తున్నారు. సో నేను చేసిన కామెంట్కి, సో కామెంట్కి కాదు, లైక్ అనేది మీరు వీడియో చూస్తున్నప్పుడు ఛానల్ నేమ్ కిందనే మనకి లైక్ సింబల్, సబ్స్క్రైబ్ బటన్ ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో అక్కడ అనేది మీరు లైక్ చేయండి. అక్కడ లైక్ చేస్తే మీకు వీడియోకి లైక్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట, కామెంట్స్కి కాదు. ఓకే, సో ఇంకెందుకు లేట్, క్లాస్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మీరు క్లాస్ 73 టైప్స్ ఆఫ్ బోట్ నెక్ బ్లౌజెస్ అని మీరు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి క్రాస్ కట్ మెజర్మెంట్స్ అంతా కూడా ఒకలా ఉంటాయి. అండ్ బోట్ నెక్ వచ్చేసరికి బోట్ నెక్, ప్రిన్స్ కట్, వన్ టక్, ఇంకా క్రాప్ టాప్, సో వీటన్నింటికి కూడా మెజర్మెంట్స్ అనేవి ఒకలా ఉంటాయి అన్నమాట. సో బోట్ నెక్ ఒకటి నేర్చుకున్నాము అంటే మనం ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా కుట్టగలుగుతాం అనమాట చాలా ఈజీగా. లాంగ్ ఫ్రాక్స్ అనేవి చూడండి, బాడీ పార్ట్ అంతా కూడా బోట్ నెక్ మెజర్మెంట్స్లోకే బోట్ నెక్ టైప్ లాగే వస్తుంది అనమాట. మనం వేసుకునే కుర్తీస్ కానివ్వండి, అండ్ లెహంగా పైన క్రాప్ టాప్స్ కానివ్వండి, అండ్ మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఈ బాడీ పైన అటాచ్మెంట్ కానివ్వండి, ఇదంతా కూడా యాస్టీస్ మనకి బోట్ నెక్ స్ట్రక్చర్లోకే వస్తుంది అనమాట. సో ఇది ఒకటి పాయింట్ మీరు నోట్ చేసుకోండి. అండ్ బోట్ నెక్ వచ్చేసరికి మనకి లెంత్ ఎలా అంటే నార్మల్ బ్లౌజెస్ లాగే లెంత్ కూడా పెట్టచ్చు బ్లౌజెస్కి. అండ్ ఇంకా క్రాప్ టాప్కి వచ్చేసి అది కూడా నార్మల్ బ్లౌజ్ లాగే పెట్టచ్చు. కానీ ఇప్పుడు క్రాప్ టాప్ అంటే ఏంటంటే మనం ఇది ఇలా లెహంగా పైన వేస్తాం కాబట్టి, ఓకే, ఇది మనకి క్రాప్ టాప్కి లెహంగాకి మధ్యన నడుము కనిపించేలాగైతే కనుక నార్మల్ బ్లౌజ్ లెంత్ అనేది పెట్టేయచ్చు మెజర్మెంట్. ఒకవేళ ఇలా మనకి ఎక్స్పోజ్ అవ్వకూడదు నడుము అనేది, సో ఇలా మనకి ఈ లెహంగా పైకి టాప్ రావాలి ఇలా, సో అనుకున్నప్పుడు దీని లెంత్ కొంచెం నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్ కంటే కొంచెం ఎక్కువ పెడతాం అనమాట. సపోజ్ మనం ఏదైనా బ్లౌజ్ కొలత తీసుకున్నప్పుడు అది 15 ఉందనుకోండి, సో ఇక్కడ నడుము కనిపించేటట్టు కొంచెం అయితే ఎగ్జాక్ట్ 15 పెట్టేయచ్చు లెంత్ వచ్చేసి. బట్ ఇక్కడ మనకి నడుము కనిపించకూడదు అలా అన్నప్పుడు మనిషి హైట్ని బట్టి మీరు ఏంటంటే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ప్లస్ 16 పెట్టుకుంటే మనకి ఈ లెహంగాకి అది కవర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అట్లా మనకి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇదే మెజర్మెంట్ ఉంటుందా అంటే నేను చెప్పలేను, ఇప్పటికే మీరు నేర్చుకుని ఉండాలి. సో మెజర్మెంట్స్ అంటే వాళ్ళు ఆదికి మనకి బ్లౌజెస్ ఇస్తారు, లేదా వాళ్ళ ఓల్డ్ డ్రెస్సెస్ ఏమైనా ఇస్తారు, లేదంటే మనకి మనిషి నుంచి తీసుకునే మెజర్మెంట్ని అంటే ప్రతి ఒక్కరూ మెజర్మెంట్స్ సేమ్ ఉండవు. సో మెజర్మెంట్స్ ఒకవేళ కరెక్ట్ ఉన్న హైట్ అనేది ఒకరు హైట్ బాగా ఉంటారు, ఒకరు షార్ట్ ఉంటారు, ఒకరు మీడియం ఉంటారు. సో దాన్ని బట్టి కూడా మనం ఇది లెంత్ అనేది పెట్టుకోవచ్చు.
పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా మీరు బ్లౌజెస్ ఎక్కువ డిజైన్ చేస్తారు కాబట్టి బోట్ నెక్ లెంత్ వచ్చేసి మనం 15 సరిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీకు షార్ట్ ఉన్నారు, బాగా సన్నగా షార్ట్ ఉన్నారు, సో కొంచెం మీడియం పిల్లలకి అలా అయితే కనుక 14 పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి రెండు అనమాట. మ్యాక్సిమమ్ బోట్ నెక్కి లెంత్ వచ్చేసి 15 పెడితేనే బెస్ట్. ఓకే, సో లెంత్ వచ్చేసి మనం ఇలా 15 పెట్టుకుందాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు షోల్డర్ అనమాట. షోల్డర్ ఏంటంటే మనకి క్రాస్ కట్కి వచ్చేసి 5.5 నుంచి 6 వరకు పెడతాము. ప్రిన్స్ కట్కి అయితే 6, 7 రెండు కూడా పెడతాము. బోట్ నెక్ వచ్చేసి ఏం చేయాలంటే మనం 7 పెట్టాలన్నమాట షోల్డర్. ఓకే, 7 ఇంచెస్ మాత్రమే మనం షోల్డర్ అనేది పెట్టాలి. ఓకే, 7. ఒక్కొక్కరు 40 చెస్ట్ సైజ్ వచ్చేసి 40 అబోవ్ ఉంటారు కదా. సో బాగా ఫ్యాటీ ఉన్న వాళ్ళకి షోల్డర్ పెద్దగాను లావుగాను ఉన్న పర్సనాలిటీస్కి మీరు 8 పెట్టుకోవచ్చు. ఓకే, అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉండొచ్చు మేబీ. ఒకవేళ అంత పర్సనాలిటీ షోల్డర్ని బట్టి మనం 8 అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కామన్గా ప్రతి ఒక్కరికి కూడా పెట్టేది షోల్డర్ వచ్చేసి 7 బోట్ నెక్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ నెక్ అనేది ఏంటంటే మనకి నెక్ అనేది ఇలా హై ఉంటే దీన్ని బోట్ నెక్ అంటాం అనమాట. బట్ ఇప్పుడు అట్లా లేదు. బోట్ నెక్ అంటే హై పెడుతున్నాము, సో డీప్ కూడా పెట్టేస్తున్నాము, అందులోనే ప్రిన్స్ కట్ కూడా వచ్చేస్తుంది. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను కొన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు పెట్టాను. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండుంటే చాలా వరకు 95% మీకు తెలిసిపోయి ఉండుంటుంది. సో ఇక్కడ మనం షోల్డర్ 7 పెట్టినప్పుడు సేమ్ ఆర్మ్ లెంత్ కూడా మనం 7 పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, షోల్డర్ ఎంతైతే పెడతామో చంక పొడవు కూడా మనం అంతే పెట్టాలి. దెన్ చెస్ట్ లూజ్. ఈ చెస్ట్ లూజ్ అనేది ఒక్కొక్క సైజ్ వరకు ఒక్కొక్కలా ఉండదు, మార్కింగ్ కానీ కటింగ్ కానీ. మనకి మారేదల్లా ఏంటంటే ఈ లెంత్, ఈ షోల్డరు, ఈ చంక పొడవు అందరికీ కామన్గా ఉంటాయి. మనకి మారేదల్లా ఏంటంటే చెస్ట్ లూజు, వేస్ట్ లూజు. ఓకే, సో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 30 సైజ్ అనుకోండి, మన చెస్ట్ లూజ్ 30 అనుకోండి, 30ని ఒక 4 భాగాలు చేసి అది పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 32 అనుకోండి, దాన్ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది అనుకోండి. సపోజ్ ఆ 8ని ఇక్కడ పెట్టుకొని 8 + 2 ఇక్కడికి 8 కదా, ఇంకొక 2 ఇక్కడికి ఇలా ఖర్చు అనేది పెట్టుకుంటాం. ఈ ఖర్చు 2 కంపల్సరీ పెట్టుకోవాలని ఏం లేదు. 1.5 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. మనకి క్లాత్ ఉండే విడితిని బట్టి కూడా మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచే మార్కింగ్ చేసుకోకూడదు, ఇక్కడ నుంచి చూసుకుని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇది చెస్ట్ లూజ్ ఇక్కడికి ఇలా మార్క్ చేసేసాం. ఓకే, ఇప్పుడు వేస్ట్ లూజ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 8 ఉందంటే 7.5, 7 ఉంటుంది అంతే వేస్ట్ లూజ్. ఇక్కడ వచ్చిన చెస్ట్ లూజ్లో -1 ఆర్ హాఫ్ అంతే అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. లేదా మీరు మెజర్మెంట్ తీసుకోండి, లేదంటే మీకు ఆల్రెడీ బ్లౌజ్ కానీ మీకు బ్లౌజ్ మెజర్మెంట్ అనేది దేనికైనా సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడికి 7 కదా, మళ్ళీ మనం ఇక్కడ టక్ వేస్తాం. ఓకే, ఇక్కడ 4 ఇంచెస్ విడ్త్ దగ్గర టక్ వేస్తాం. ఆ టక్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. +1 + 1 7 + 1 8 + 2 అంటే ఖర్చు. మళ్ళా ఇది మామూలుగా టక్ వేసినప్పుడు ఇది మాయమైపోతుంది మనం స్టిచ్ చేశాక, అది ఉండదు. సో ఇక్కడ 7.5 ఉంటుంది. సో ఎక్స్ట్రా మళ్ళీ మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాం. సో ఈ విధంగా మార్కింగ్ అనేది మనం చేసుకుని దీన్ని ఈ విధంగా ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వచ్చిందల్లా బోట్ నెక్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి నెక్. మీరు హై నెక్ ఎప్పుడైతే పెడతారో అదే బోట్ నెక్ అవుతుంది. సో బోట్ నెక్లో డీప్ నెక్ కూడా పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే సో అలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, సో దాన్ని 1 టక్ అంటాము. బోట్ నెక్లో డీప్ పెడితే అది 1 టక్ బ్లౌజ్ అవుతుంది. ఓకే, రాసుకోండి మీరు నోట్స్లో. సో హై పెడితే బోట్ నెక్, డీప్ పెడితే 1 టక్ అవుతుంది. అండ్ ఇంకా ప్రిన్స్ కట్ అంటారా, సేమ్ ఇదంతా సేమ్ మెజర్మెంట్ ఒకటి. ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇలా మారుతుంది అనమాట. ఇక్కడ ఇలా ఇది సెపరేట్ అవుతుంది, మనం దీన్ని అటాచ్ చేస్తాము. సో ఇది ప్రిన్స్ కట్ అవుతుంది. ఓకే,
క్రాప్ టాప్ అంటే ఇంకేముంది, మనం డీప్ పెడితే వన్ టక్ క్రాప్ టాప్ అయిపోతుంది, హై కావాలితే బోట్ నెక్కే క్రాప్ టాప్ అయిపోతుంది. క్రాప్ టాప్ మనకి మళ్ళీ స్పెషల్గా ఏమీ ఉండదన్నమాట. దాన్నే మనం లెహంగా పైన వేస్తే క్రాప్ టాప్ అంటాము, శారీ పైన వేస్తే బోట్ నెక్ అంటాము, ప్రిన్స్ కట్ అంటాము, వన్ టక్ అంటాము. ఓకే, లెహంగాస్ పైన కూడా మొత్తం హై నెక్ పెడితే అదే క్రాప్ టాప్, డీప్ పెట్టినా అదే క్రాప్ టాప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది డిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం 7 తీసుకున్నాం కదా, 7లో మనం ఈ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకే, 4. ఈ షోల్డర్ ఎప్పుడు కూడా మనకి 3 ఖచ్చితంగా ఉండాలి. సో ఇంతకు మించి ఇంకా తక్కువ పెడితే మనకి షోల్డర్ జారిపోతుంది, ఇంకా జబ్బలు కనిపించేస్తాయి అనమాట. సో ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది, మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం బోట్ నెక్ ఇలా ఇంత పెట్టినప్పుడు ఇక్కడ డీప్ పెట్టినప్పుడు డెఫినెట్లీ ఎలాంటి వాళ్ళకైనా ఎంత మంచిగా కుట్టినా షోల్డర్ అనేది కొంచెం జారడం జరుగుతుంది. సో అప్పుడు మీరు బ్యాక్ రోప్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి చెప్తాను మీకు, ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే షోల్డర్ జారకుండా కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే మీ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఇలా మీకు డీప్ పెట్టి బోట్ నెక్ క్రాప్ టాప్ కుట్టమంటే కనుక మీకు డెఫినెట్లీ కొంచెం షోల్డర్ జారే ఛాన్స్ ఉంటుంది. అది రోప్ వేయడం ద్వారా మీకు అడ్జస్ట్ అయిపోతుందని మనం ముందే చెప్పుకుంటే బెస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా షోల్డర్ 3 పెట్టాము, ఇక్కడ 4 పెడతాం కదా. సో లెంత్ వచ్చేసి మనం బోట్ నెక్ అనేది 2.5 నుంచి 4 వరకు పెట్టుకుంటే అది హై నెక్ కింద ఉంటుంది అనమాట. 2.5 అనేది కొంచెం బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ చూస్తే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా మనం 3.5 పెట్టాము అంటే పర్ఫెక్ట్ నెక్ అనేది మనం బోట్ నెక్ అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడికి నేను 3 పెట్టాను. సో ఇక్కడ 3 పెట్టాం కదా, ఇక్కడ 4 పెట్టినప్పుడు ఇక్కడ కూడా 4 మనం పెట్టాలి. ఇలా 4 పెట్టి ఒక బాక్స్ క్రియేట్ చేసుకుని ఇలా మార్కింగ్ చేస్తే ఇది బోట్ నెక్ అనమాట. సో ఇదే బోట్ నెక్ని మనం ఇంకోలా కూడా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది. అదొక టిప్ అనమాట, మీకు చెప్తాను నేను. ఎలా అంటే ఇక్కడ 3 ఇంచెస్ పెడతాము. ఓకే, ఇక్కడ కూడా 3 ఇంచెస్ లెంత్ పెడతాము, నెక్ విడ్త్ వచ్చేసి 3 పెడతాము, ఈ కింద కూడా మనం 3 పెడతాం. దీన్ని ఇలా ఒక బాక్స్లో క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 1 ఇంచ్కి ఇలా ఈ పక్కగా మార్కింగ్ చేస్తాము. మార్కింగ్ చేసిన తర్వాత చూడండి, ఈ కర్వ్ అనేది ఇలా ఈ డాట్ దగ్గరికి ఇలా వస్తుంది. ఓకే, ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నెక్ అనేది చూడగానే బోట్ నెక్ అనేలా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చక్కగా డ్రా చేసినట్లయితే మీకు షోల్డర్ కూడా జారే ప్రాబ్లం ఎక్కువగా ఉండదు. సో ఈ విధంగా అంటే ఇందాక మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఇక్కడ 4 పెట్టేసాము, కింద కూడా 4 పెట్టేసి బాక్స్ క్రియేట్ చేసి డ్రా చేసాము. బట్ ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ 3 పెట్టాము, కింద కూడా 3 పెట్టాము, ఇక్కడ 3, ఈ కింద కూడా ఈ విడ్త్ 3 పెట్టాము. ఇలా ఒక బాక్స్ పెట్టి సెపరేట్గా 1 ఇంచు ఇక్కడికి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా మనం పెట్టామన్నమాట. సో ఇది బోట్ నెక్ అనేది ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీస్తేనే ఇది బోట్ నెక్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ మీకు చెప్తాను నీట్గా. ఇక్కడ నుంచి కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్ లైన్ గీసుకుని ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి ఇలా కలిపితే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదే మనకి బోట్ నెక్ అనేది మెయిన్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు డీప్ అంటే మనం క్రాప్ టాప్స్కి అలాగే ప్రిన్స్ కట్ పెట్టినప్పుడు కూడా డీప్ పెట్టచ్చు ఇక్కడ, లేదా ఇదే నెక్ కంటిన్యూ చేసి ఇక్కడ ప్రిన్స్ కట్ ఇలా పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు డీప్ అనుకోండి, ఇక్కడ 4 పెట్టేస్తాము. ఇక్కడ ఏంటంటే డీప్ అంటే ఏముంది, 5 నుంచి 6 ఇంచెస్, 5 పెట్టచ్చు, 6 పెట్టచ్చు. ఇంకెంతకు మించి పెట్టారంటే మీకు బ్లౌజ్ ఎందుకు పనికి రాదనమాట. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడికి 6 పోనీ పెట్టాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇలా మార్క్ చేసి ఇలా మనం మార్క్ చేసుకుంటే ఇక్కడ డీప్ అందంగా వస్తుంది. యూ షేప్లో పెట్టచ్చు, రౌండ్ పెట్టచ్చు, వీ నెక్లో కూడా పెట్టచ్చు. సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా డీప్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ జారుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఈ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. షోల్డర్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఓకే, మనం మామూలుగా యాక్చువల్గా ఏం చేస్తామంటే బోట్ నెక్కి ఇలా పెడతాం. ఇక్కడ
ఇక్కడ కొంచెం తగ్గించి క్రాస్ తీస్తాము ఇలా జస్ట్ లైట్గా. బట్ ఇక్కడ కొంతమందికి డీప్ పెట్టినప్పుడు బాగా భుజాలు జారిపోతాయి, షోల్డర్ అనేది ఇలా డౌన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇటు ఇలా తీయండి. ఓకే, నెక్ అనేది తీసి ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్ మీరు ఫాలో అవ్వచ్చు, భుజాలు జారకుండా అనమాట. దెన్ ఇలా డీప్ కట్ చేసుకున్న తర్వాత మనం సో ఇక్కడ ఇది హై నెక్, ఇది డీప్ నెక్. ఇప్పుడు బోట్ నెక్కి మనం టక్ ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఈ 4 ఇంచెస్కి మళ్ళీ లెంత్ అనేది ఇలా డాట్ పొడవు పెట్టుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఎక్స్ట్రాగా మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇక్కడ కవర్ అయిపోద్ది అనమాట. ఇలా మార్క్ చేసుకుని ఈ టక్ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మనం వేస్తాము. ఓకే, సో ఇదే ఒకవేళ ప్రిన్స్ కట్ అయితే మీకు ప్రిన్స్ కట్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒకేసారి చెప్పేసానంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో 1 టక్ అయితే మీరు ఇలా డీప్ పెట్టి సేమ్ ప్రాసెస్ మొత్తం, ఇది 1 టక్. సో ఇక్కడ ఇలా మనం బోట్ నెక్ హై పెడితే అది బోట్ నెక్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే డీప్ హై అంతే, 1 టక్ ఆర్ బోట్ నెక్. అండ్ ఇక్కడ మనం చంకరౌండ్ ఏంటంటే నార్మల్ యాజ్ యూజువల్ 1.5 అనేది మనం పెడతాము. సో అందరికీ ఎవరికైనా అంతే. ఒకవేళ చెస్ట్ సైజు 40 అబోవ్ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టుకోండి. ఓకే, మామూలుగా నార్మల్ వాళ్ళకైతే 1.5, హెవీ పర్సనాలిటీ 40 అబోవ్ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ ఇక్కడ లోతు దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకొని కామన్ ఇక్కడి నుంచి మనం ఇలా చంక తీయాలి. సో అలాగే లోతు కూడా 1.5 పెట్టాం కదా, ఇక్కడ కొంచెం 1.5 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా మనం లోతు అనేది ఇలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఓకే, సో ఇది మీరు ప్రజెంట్ వినండి, మీకు ఐడియా ఉన్నంత వరకు నోట్బుక్లో నోట్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు క్లాత్స్ పైన చెప్తాను. సో మీకు అప్పటికి మీరు ఆల్మోస్ట్ 95% మీకు అంతా తెలిసిపోయి ఉండాలన్నమాట. నేను క్లాత్ మీద చెప్పేటప్పుడు మీకు ఇంకా మిస్టేక్స్ కానీ డౌట్స్ కానీ రాకూడదు, తక్కువ వచ్చేటట్టు అనమాట. ఓకే, సో ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి దేనికైనా కామన్ ఈ షేప్ తీయడం అనేది. అయితే క్రాస్ కట్కి జస్ట్ ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్లా తీస్తాము, ఇక్కడ 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా తీస్తాము అంతే. ఓకే, ఇప్పుడు డీప్ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ చంక షేప్ అనేది ఎక్కువగా తీయకూడదు, కొంచెం తక్కువగానే తీయాలి, ఒక పావు అలా తీయాలి. హై పెట్టినప్పుడు ఇక్కడ చంక లోతు ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి. హై పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగానే షేప్ అనేది 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి. డీప్ పెట్టినప్పుడు 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ షేప్ అనేది తీయాలి. ఓకే, సో ఇక్కడిక్కడ చేంజెస్ వలన ఈ షోల్డర్ దగ్గర ఈ చంక దగ్గర చేంజెస్ వలన కూడా మనకి షోల్డర్ అనేది జారుతూ ఉంటుంది. సో అదనమాట. హై పెట్టినప్పుడు ఇక్కడ షేప్ ఎక్కువ తీసుకోవాలి, డీప్ పెట్టినప్పుడు ఇక్కడ షేప్ అనేది తక్కువ తీసుకోవాలి. ఓకే, ఇది ఒక మెయిన్ పాయింట్, డెఫినెట్లీ మర్చిపోకుండా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి సేమ్ ఇదంతా స్ట్రక్చర్, అలాగే నెక్ విడ్త్ కూడా 4 పెడతాము. సో ఇక్కడ బోట్ నెక్కి ఏంటంటే నార్మల్ నెక్స్ అనేవి చాలా తక్కువ పెడతారు. సో బోట్ నెక్కి బ్యాక్ డిజైన్ వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే యాజ్ యూజువల్ ఫ్రంట్ నెక్ లాగే మనం ఇలా ఒక 3 ఇంచెస్కి, సపోజ్ ఇది 3.5 అనుకుందాం లెంత్. ఓకే, ఫ్రంట్ మనం 3 పెట్టాం కదా, సపోజ్ ఇక్కడ బ్యాక్ లెంత్ 3.5 పెట్టి ఇదంతా యాజ్ యూజువల్ ఈ నెక్ ఇలా డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం కింద నుంచి ఒక 4.5 ఇంచెస్కి నడుము లెంత్ తీసుకుంటాం. ఓకే, బ్యాక్. ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలో మనం ఏంటంటే రకరకాల పాట్ నెక్స్ అని, డ్రాప్ నెక్ అని, స్క్వేర్ టైపు అండ్ సర్కిల్, సో ఇలా చాలానే డిఫరెన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అవి ఇక్కడ మనం డ్రా చేస్తాం. అది ఎలా డ్రా చేయాలి, మీకు బోట్ నెక్ పెట్టినప్పుడు బ్యాక్ నెక్ డిజైనింగ్ ఎలా. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా 4 ఇంచ్ ఇలా బాక్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేయాలన్నమాట మనం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ డ్రాప్ నెక్ అనుకోండి, ఇలా మార్క్ చేస్తాం. ఓకే, సో ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ బాక్స్ లోపలే ఉండాలి. మళ్ళీ మీరు ఇది బాక్స్ కానీ దాటారు అంటే మీకు వీపు మొత్తం కనిపించిపోతుంది, బాగా వేసుకోలేరు. అండ్ మీరు ఇంకా బ్లౌజ్ బయట వేసుకోలేరు అనమాట ఇంకా.
సో ఇదే చాలా వరకు డీప్ బోట్ నెక్లో. బట్ ఇంక ఈ బాక్స్ క్రాస్ చేసి మీరు మళ్ళీ డ్రా చేశారు అంటే కనుక చాలా తేడా అయిపోతుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా మనం బ్యాక్ నెక్స్ అనేవి పెడుతూ ఉండాలి. సో ఇక్కడ ఈ విధంగా ఇలా డ్రాప్ నెక్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇదే బాక్స్ని మనం ఇదొక నెక్, లేదంటే ఇక్కడ చూడండి ఇంకా చాలా డిజైన్స్ అనేవి మనకి వస్తున్నాయి. ఇలా ఇదొకటి. సో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంక ఈ బ్యాక్ టక్స్ అనేది కామన్. ఓకే, బ్యాక్ పట్టు కూడా ఈ టక్స్ 4 ఇంచెస్ విడ్త్తో 4 ఇంచెస్ లెంత్తో ఈ డాట్స్ అనేవి మనం వేసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ మనం షేప్ ఫ్రంట్ పార్ట్కి తీసినట్టే ఇక్కడ షేప్ అనేది తీయకూడదు. ఓకే, సో ఇలా మనం మార్క్ చేసుకుని దీన్ని కట్ చేస్తాం. సో సపోజ్ ఇది డ్రాప్ నెక్ కదా, దీన్ని కట్ చేస్తే మనకి నెక్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం బోట్ నెక్స్ ఎప్పుడు కూడా బోట్ నెక్కి బ్యాక్ నెక్ డిజైన్ పెట్టినప్పుడు యాజ్ యూజువల్ ఇక్కడ లెంత్ 3.5 పెట్టండి. అయితే ఈ డిజైనర్ నెక్స్ ఈ లెంత్ ఏంటంటే మనం 15 కాకుండా 16 కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే కొంచెం డీప్ నెక్స్ కావాలనుకున్న వాళ్ళకి మనం ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది పెంచుకోవాలి. అప్పుడు ఈ నడుముకి మనకి లెంత్ ఇది ఇక్కడ నెక్ డ్రాపింగ్కి ఇక్కడ దీనికి సరిపోతుంది అనమాట బోట్ నెక్కి. సో కాబట్టి 16 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే బాగా డీప్ అడిగారు అనుకోండి 16 పెట్టండి బ్లౌజ్ లెంత్ అనేది. సో పర్వాలేదు మీడియంగా అనుకున్న వాళ్ళకి లెంత్ 15 పెడితే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇది కామన్గా పెట్టి ఇక్కడ నుంచి ఇది డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇది బోట్ నెక్కి బ్యాక్ నెక్ డిజైన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు చాలా రకాలు, చాలా డిఫరెంట్ మెథడ్స్, చాలా రకరకాలుగా కుట్టేస్తున్నాం అనమాట. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈజీ ప్రాసెస్లో అనమాట. మీరు మన ఛానల్ అస్సలు మిస్ అవ్వద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీడియో ఫాలో అవ్వండి. నేను ఒక 1 డే పట్టకపోయినా మీరు హట్ అవ్వద్దు, ఎందుకంటే నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి. అఫ్కోర్స్ నేను ఏదైనా బిజీ అయినప్పుడు నాకు మ్యాక్సిమం టైం కుదరినప్పుడే నేను వీడియో షేర్ చేయలేనేమో, కానీ మ్యాక్సిమం నేను 100% వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇలా మనం బోట్ నెక్ 1 టక్ అయితే అంతే, 1 టక్కి మళ్ళీ సేమ్ ఇలానే పెట్టి మనం కట్ చేసుకోవాలని ఏం లేదు. ఇది నార్మల్గా కూడా మనం ఇలా బాక్స్ క్రియేట్ చేసుకుని ఇందులో ఇలా నెక్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకుని కుట్టుకోవచ్చు. డీప్ పెట్టినప్పుడు, ఫ్రంట్ డీప్ పెట్టినప్పుడు అట్లా. సో అలా ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. సో ఇది మీకు అన్ని రకాల సైజెస్ అంటే ఏముంది, ఇంకా స్లీవ్స్ దేనికైనా స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఒక్కటే. ఓకే, సో ఇక్కడ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజే మారుతుంది ఎవరికైనా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. మెజర్మెంట్స్ ఏమైనా షోల్డర్ కానీ నెక్స్ పెట్టడం కానీ ఎవ్రీథింగ్, ఈ టక్స్ వేయడం కానీ ప్రతిదీ ఏ సైజ్ వరకైనా ఒక్కటే. ఓకే, సో ఈ విధంగా మీరు బోట్ నెక్, 1 టక్ అండ్ ఇవన్నీ కూడా మీరు క్రాప్ టాప్, సో ఇలా ఈ 3 రకాలు మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడాని. మీరు నన్ను అడగకుండా మీరు మీలోనే డౌట్స్ పెట్టుకోవద్దు. ఓకే, సో ఇదన్నమాట ఇవాళ క్లాస్. ఐ హోప్ మీకు అర్థమవుతుందని. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్లాస్ కాబట్టి మీకు ఇంత వివరంగా చెప్పాను అనమాట. ఇది మొత్తం అంతా కూడా సో మీరు నోట్ చేసుకోండి ప్రతిదీ కూడాని, నేను డెఫినెట్లీ చెప్తాను చెప్పి. దెన్ దీని తర్వాత మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఒకరు అడిగారు నన్ను పట్టు లంగా జాకెట్ అనేది చెప్పండి అక్క అని చెప్పి. డెఫినెట్లీ షేర్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. ప్రతిదీ ఎవ్రీ క్లాస్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇది ఒక టైలరింగ్ బుక్ లాంటిది అనమాట. ఓకేనా, ఇంకా పైపింగ్ వేయడం ఎవ్రీథింగ్ చూపిస్తాను ప్రాసెస్. నాకు కొంచెం నా బ్యాడ్ లక్ వల్ల నాకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే వీడియోస్ పెట్టకపోవడం నాది బ్యాడ్ లక్ అని నేను అనుకుంటా. దెన్ ఇంకొక పాయింట్ నేను మర్చిపోయాను. సో ఇప్పుడు బోట్ నెక్ అంటే మనకి హై నెక్ వస్తుంది కదా, ఫ్రంట్ ఉక్సులు పెట్టొచ్చాక అంటే అస్సలు బాగోదు, చెత్తలా ఉంటుంది అనమాట. సో బోట్ నెక్ పెట్టినప్పుడు ఫ్రంట్ కాకుండా మనం బ్యాక్ ఉక్సులు అనేవి ప్రిఫర్ చేయాలి ఎక్కువ, అదే లుక్ కూడాని. మళ్ళీ మనం 1 టక్లా కుట్టినప్పుడు అంటే మనం డీప్ పెట్టినప్పుడు మీరు ఫ్రంట్ ఉక్సెస్ అనేవి పెట్టుకోవచ్చు. ఫ్రంట్ ఉక్సెస్ కన్నా ఈ 1 టక్, బోట్ నెక్, ఇంకా ప్రిన్స్ కట్ ఒకటి, అండ్ మళ్ళా
క్రాప్ టాప్స్ ఇంకేది ఇది ఇది ఇందులో మనకి ఎన్ని రకాలు వచ్చాయి, బోట్ నెక్, వన్ టక్, క్రాప్ టాప్, ఈ 3. సో ఈ 3 అలాగే ప్రిన్స్ కట్ కూడా హుక్స్ వచ్చేసి బ్యాక్ అయితేనే బాగుంటుంది. ఇలా ఫ్రంట్ పెట్టించుకుంటే మ్యాక్సిమం ఒక 95% బాగోదు, ఆ 5% బాగుంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 100% హుక్స్ అనేవి బ్యాక్ పెట్టుకుంటేనే ఆ లుక్ తెలుస్తుంది, మీకు కూడా ఫీల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది అనమాట వేసుకున్న తర్వాత. ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. హుక్స్లు అనేవి మీరు ఎక్కువగా బ్యాకే బోట్ నెక్ హై పెట్టినప్పుడు కంపల్సరీ బ్యాకే పెట్టుకోవాలి. డీప్ పెట్టినప్పుడు మాత్రం మీరు ఫ్రంట్ పెట్టుకోవచ్చు. ఓకే, 5% బాగుంటుంది నా వరకు నేను చెప్తున్నాను. ఓకే, సో ఇదనమాట. ఈ విధంగా మీరు లెంత్ కానీ షోల్డర్ కానీ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారు కదా. సో ఇది వాళ్ళ క్లాస్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.